జాహ్నవితో పాటు మిస్ అయిన ఆ కుక్క సంచరిస్తుంది, అందులో రికార్డ్ అయింది. ఆ వీడియో బయటకు వచ్చింది. సో చాలా మంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రెడ్ టీవీ కూడా కొంచెం అనుమానాలు వ్యక్తం చేసింది. అదేంటంటే పాప మిస్ అయింది 11:50 తర్వాత కంచి దగ్గరికి 12:30 అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒక వ్యక్తి నేను 12:30 టైంకి చూశానని చెప్పాడు. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కుక్కది ఏదైతే వచ్చిందో అక్కడ టైం 12:42. సో 12:30కి ఈ 12:42కి డిఫరెన్స్ ఎంత అంటే మధ్యలో ఉన్న టైం, డిఫరెన్స్ కాదు, మధ్యలో ఉన్న టైం 12 నిమిషాలు. సో ఈ 12 నిమిషాల్లో కుక్క అంత దూరం వెళ్ళగలుగుతుందా, పాప అంత దూరం వెళ్ళగలుగుతుందా? సో దీని ద్వారా చాలా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. సో దాంతోనే పోలీసులు ఇప్పటికే తుని కావచ్చు, సిహెచ్ అగ్రహారం కావచ్చు, మొత్తం కూడా 100 మంది వలస కూలీలు ఎవరైతే ఉంటారో వారిని కూడా విచారిస్తున్నట్టు, దగ్గరగా 6000 కాల్స్ డీటెయిల్స్ కూడా బయటకు తీస్తున్నట్టు, ఇంకా సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా మొత్తం కూడా పరిశీలిస్తున్నట్టు ఇదంతా కూడా అయితే తెలుస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ పాపనైతే ఖచ్చితంగా పట్టుకుంటా ఉంటున్నారు, తల్లిదండ్రులకి అప్పచెప్తా ఉంటున్నారు. ఒక పక్క జాహ్నవి తల్లి భవానీ కూడా పోలీసులు డిమాండ్ చేస్తుంది, కుక్క ఎలా చనిపోయిందనే విషయాలు మీరే చెప్పాలి, మా పాపను తీసుకొచ్చి మాకు అప్పచెప్పే బాధ్యత కూడా మీది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈ మధ్యలో ఇంకొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ కంచికి కరెంట్ షాక్ పెట్టారు, తర్వాత ఓనర్ ఎక్కడున్నాడు, ఓనర్ మిస్ అయ్యాడని చెప్పి, ఇంతకుముందు ఏదో ఇన్సిడెంట్ జరిగితే కొండపైకి తీసుకెళ్లి పూర్తి చేస్తారని చెప్పి ఇటువంటి వార్తలన్నీ కూడా వస్తున్నాయి. దాని గురించి కూడా నేను క్లియర్ గా వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తానికైతే ఇప్పుడు తుని మార్కెట్ యార్డ్ లో ఏదైతే ఒక వేరే పాప సుమారు జాహ్నవి వయసే ఉంటుంది, ఆ పాప కనిపించినంత అందరూ కూడా జాహ్నవి పాప అని చెప్పేసి అనుకున్నారు. ఆమె దగ్గర ఉంది జాహ్నవి పాపే అని చెప్పేసి అనుకున్నారు. జాహ్నవి పాప కాదు, ఎవరో చిన్నారి, వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి వదిలిపెట్టి వెళ్ళింది. దీంతో భయపడి పక్కనే ఉన్న ఒక చిరు వ్యాపారం చేసుకున్న శనగలు అమ్ముకుంటాను ఒక మహిళ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక స్థానికుడు వీడియో తీసి ఇది పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది వైరల్ అవుతుంది. ఆల్రెడీ తుని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరనేది కూడా త్వరలోనే గుర్తించి వారికి అప్పచెప్తా అంటూ కూడా చెప్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తోండవక పంచాయతీ సిహెచ్ అగ్రహారం జాహ్నవి 3 ఏళ్ల చిన్నారి. అయితే పాప మిస్ అయ్యి ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది. అయితే నిన్న పాపకు సంబంధించిన ఆచూకీ తెలుసుకోవడం కోసం ఒక క్లూ లభించిందంటూ కూడా చెప్పారు. ఇంకా పాపని వారి ఫ్యామిలీ కూడా కొన్ని గంటల్లో అప్పచెప్పబోతున్నామంటూ కూడా ఇటువంటి వార్తలన్నీ కూడా వచ్చాయి. తాజాగా పాపకు సంబంధించి ఏదైతే న్యూస్ ఉందో లేటెస్ట్గా మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది బయటకు. అదేంటంటే తుని మార్కెట్ యార్డ్లో జాహ్నవి పాప ఒక పెద్ద ఆమె దగ్గర ఉంది, అక్కడ చిరు వ్యాపారం చేసుకునే ఒక పెద్ద ఆమె దగ్గర కనిపించినట్టు కూడా సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఆ వీడియోని ఒకసారి మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి. సో కొంచెం జాహ్నవి పాపలాగానే కనిపిస్తుంది, కానీ ఆమె జాహ్నవి కాదు అంటున్నారు. ఒకసారి వీడియో చూడండి. నాన్న కూడా ఎత్తున్నాడంటండి, మా అమ్మ ఇక్కడే ఉందో వచ్చి వస్తానన్నది అంటుంది. సో గైస్ చూశారు కదా, పాపం ఆ చిన్నారి ఎవరో తెలియదు కానీ వాళ్ళ నాన్న కొడుతున్నాడంట. వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఆ తుని మార్కెట్ యార్డ్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళింది. సో దీంతో ఆ పాపకు అక్కడికి భయం అనిపించి అక్కడే పక్కనే ఉన్న చిరు వ్యాపారం చేసుకునే ఒక మహిళ, మీరు స్క్రీన్ పైన ఆమెను చూస్తా ఉన్నారు, ఆ మహిళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె ఎత్తుకుని దగ్గరికి చేర్చుకుని పాపం ఆ చిన్నారి ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లు తెడిచి ఎవరు ఏంటి అని అడిగే ప్రయత్నం చేస్తుంది. పాపకి కొంచెం మాటలు వస్తూ ఉన్నాయి, చెప్తుంది. అయితే తర్వాత అక్కడ ఒక స్థానికుడు ఇదంతా కూడా ఫోన్లో చిత్రీకరించాడు. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు, గత కొన్ని రోజుల నుంచి జాహ్నవికి సంబంధించిన ఆచూకీ తెలియక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ టీమ్ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే టెక్నాలజీకి చిక్కట్ల, శాస్త్రానికి కూడా అంతు చిక్కట్ల. సో దీంతో అన్ని కోణాల్లో కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు, అయినా కానీ ఆచూకీ లభించట్లేదు, క్లూ తెలుసుకోలేకపోతున్నారు. సో మొత్తం మీద నిన్నైతే కుక్క ఒక ప్లేస్ లో కనిపించింది, ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది గుడి దగ్గర సంచరిస్తున్నప్పుడు, దాని గురించి ఒక అప్డేట్ వచ్చింది. దాని ద్వారా ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక నిర్ధారణకి అయితే వచ్చారు. అదేంటంటే పాప అడవిలో తప్పిపోలేదు, అడవిలోకి వెళ్ళలేదు, పాపను ఎవరో తీసుకెళ్లారు అనేది అయితే మాత్రం అర్థమైంది. మరి ఎవరి దగ్గర ఉంది,
అనే విషయం ఇప్పుడు వారు దర్యాప్తు చేసి పాపను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఎస్, పాప అయితే సేఫ్ గానే ఉంది, పాప అయితే ప్రాణాలతోనే ఉంది. తీసుకెళ్లిన వారి దగ్గర ఎలా ఉంది అనేది మాత్రం తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరో తీసుకెళ్లారనే విషయం అయితే మాత్రం స్పష్టంగా నిన్న పోలీసులకు అర్థమైంది. సో అందుకని నిన్న న్యూస్ లో చాలా వరకు కూడా మొత్తానికి ఒక క్లూ సాధించారు, ఒక పురోగతిని అయితే సాధించగలిగారు పోలీసులు అంటూ కూడా చాలా మంది చెప్తూ ఉన్న పరిస్థితి. ఇక తాజాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జాహ్నవి ఆచూకీ తెలిసింది. జాహ్నవి తుని మార్కెట్ యార్డ్ లో ఒక మహిళ దగ్గర ఉంది. అక్కడ వాళ్ళ నాన్న గురించి చెప్తూ, వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఒక మహిళ దగ్గర ఉంది. ఆ మహిళ ఏదైతే ఒక స్థానికుడు వీడియో తీసాడు, అందులో మాట్లాడుతూ ఆ వీడియో బయటకు వచ్చింది. దీని ద్వారా పోలీసులు పట్టుకోవాలంటూ కూడా చాలా మంది కింద కమెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో దీనిపైన తుని పోలీసులు కూడా ఒక స్పష్టతను అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు. నిజానికి అక్కడ ఉన్నది జాహ్నవి కాదు, మేము ఆ చిన్నారి యొక్క ముఖాన్ని మేము చూపించలేకపోతున్నాం. మా గైడ్ లైన్స్ ప్రకారం మేము ఫాలో అవుతూ మేము ఆ ముఖాన్ని చూపించలేకపోతున్నాం. ఖచ్చితంగా అంటే ఈ పాప ఎవరు ఏంటి అనేది అయితే ఇంకా తెలియలేదు. ఈ పాప జాహ్నవి అయితే కాదు, కానీ ఈ పాప ఎవరు ఏంటి అనేది తెలియలేదు. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న తుని వాళ్ళు కావచ్చు, కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, అక్కడున్న వేరే ప్రాంతాలు కావచ్చు. సో బహుశా ఎవరికైనా మీకు ఈ న్యూస్ తెలిస్తే ఖచ్చితంగా దీన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయండి, అంటే వారి కుటుంబ సభ్యులకి అప్పచెప్పాలి కాబట్టి. సో మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు బయట వైరల్ అవుతుంది. జాహ్నవి ఆచూకీ తెలిసిందని, ఒక మహిళ దగ్గర ఉందని చెప్పి. జాహ్నవి అయితే కాదు. ఇక జాహ్నవి కేసుకు సంబంధించి ఇప్పటికే నిన్న పిఠాపురం, తర్వాత కోటువారత్తు, దివి, తుని, పోలవరం ఇటువంటి ప్రదేశాల్లో కూడా పోలీసులు CCTV ఆ ఫుటేజెస్ అన్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే 38 CCTV ఫుటేజెస్ ని చెక్ చేశారు. అలాగే నిన్న ఏదైతే జాహ్నవి మిస్ అయిందో అదే రోజు పోలవరం అనే ఒక గ్రామం దగ్గర వినాయకుడి గుడి దగ్గర ఒక CCTV ఫుటేజ్ లో జాహ్నవితో పాటు మిస్ అయిన ఆ కుక్క సంచరిస్తుంది, అందులో రికార్డ్ అయింది. ఆ వీడియో బయటకు వచ్చింది. సో చాలా మంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రెడ్ టీవీ కూడా కొంచెం అనుమానాలు వ్యక్తం చేసింది. అదేంటంటే పాప మిస్ అయింది 11:50 తర్వాత కంచి దగ్గరికి 12:30 అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒక వ్యక్తి నేను 12:30 ఆ టైంకి చూశానని చెప్పాడు. ఇప్పుడు CCTV ఫుటేజ్ కుక్కది ఏదైతే వచ్చిందో అక్కడ టైం 12:42. సో 12:30కి ఈ 12:42కి డిఫరెన్స్ ఎంత అంటే మధ్యలో ఉన్న టైం, డిఫరెన్స్ కాదు, మధ్యలో ఉన్న టైం 12 నిమిషాలు. సో ఈ 12 నిమిషాల్లో కుక్క అంత దూరం వెళ్ళగలుగుతుందా, పాప అంత దూరం వెళ్ళగలుగుతుందా? సో దీని ద్వారా చాలా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. సో దాంతోనే పోలీసులు ఇప్పటికే తుని కావచ్చు, CH అగ్రహారం కావచ్చు, మొత్తం కూడా 100 మంది వలస కూలీలు ఎవరైతే ఉంటారో వారిని కూడా విచారిస్తున్నట్టు, దగ్గరగా 6000 కాల్స్ డీటెయిల్స్ కూడా బయటకు తీసినట్టు, ఇంకా CCTV ఫుటేజెస్ అన్ని కూడా మొత్తం కూడా పరిశీలిస్తున్నట్టు ఇదంతా కూడా అయితే తెలుస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ పాపనైతే ఖచ్చితంగా పట్టుకుంటా ఉంటున్నారు, తల్లిదండ్రులకి అప్పచెప్తా ఉంటున్నారు. ఒక పక్క జాహ్నవి తల్లి భవానీ కూడా పోలీసులు డిమాండ్ చేస్తుంది, కుక్క ఎలా చనిపోయిందనే విషయాలు మీరే చెప్పాలి, మా పాపను తీసుకొచ్చి మాకు అప్పచెప్పే బాధ్యత కూడా మీది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈ మధ్యలో ఇంకొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ కంచికి కరెంట్ షాక్ పెట్టారు, తర్వాత ఓనర్ ఎక్కడున్నాడు, ఓనర్ మిస్ అయ్యాడని చెప్పి, ఇంతకుముందు ఏదో ఇన్సిడెంట్ జరిగితే కొండపైకి తీసుకెళ్లి పూర్తి చేస్తారని చెప్పి ఇటువంటి వార్తలన్నీ కూడా వస్తున్నాయి. దాని గురించి కూడా నేను క్లియర్ గా వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తానికైతే ఇప్పుడు తుని మార్కెట్ యార్డ్ లో ఏదైతే ఒక వేరే పాప, సుమారు జాహ్నవి వయసే ఉంటుంది, ఆ పాప కనిపించడంతో అందరూ కూడా జాహ్నవి పాప అని చెప్పేసి అనుకున్నారు. ఆమె దగ్గర ఉంది జాహ్నవి పాపే అని చెప్పేసి అనుకున్నారు. జాహ్నవి పాప కాదు, ఎవరో చిన్నారి. వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి వదిలిపెట్టి వెళ్ళింది. దీంతో భయపడి పక్కనే ఉన్న ఒక చిరు వ్యాపారం చేసుకున్న శనగలు అమ్ముకుంటాను ఒక మహిళ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక స్థానికుడు వీడియో తీసి ఇది పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది వైరల్ అవుతుంది. ఆల్రెడీ తుని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరనేది కూడా త్వరలోనే గుర్తించి వారికి అప్పచెప్తామంటూ కూడా చెప్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తోండు ఒక పంచాయతీ CH అగ్రహారం జాహ్నవి 3 ఏళ్ల చిన్నారి. అయితే పాప మిస్ అయ్యి ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది. అయితే నిన్న పాపకు సంబంధించిన ఆచూకీ తెలుసుకోవడం కోసం ఒక క్లూ లభించిందంటూ కూడా చెప్పారు.
ఇంకా పాపని వారి ఫ్యామిలీ కూడా కొన్ని గంటల్లో అప్పచెప్పబోతున్నామంటూ కూడా ఇటువంటి వార్తలన్నీ కూడా వచ్చాయి. తాజాగా పాపకు సంబంధించి ఏదైతే న్యూస్ ఉందో లేటెస్ట్గా మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది బయటకు. అదేంటంటే తుని మార్కెట్ యార్డ్లో జాహ్నవి పాప ఒక పెద్ద ఆమె దగ్గర ఉంది, అక్కడ చిరు వ్యాపారం చేసుకునే ఒక పెద్ద ఆమె దగ్గర కనిపించినట్టు కూడా సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఆ వీడియోని ఒకసారి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి. సో కొంచెం జాహ్నవి పాపలాగానే కనిపిస్తుంది, కానీ ఆమె జాహ్నవి కాదు అంటున్నారు. ఒకసారి వీడియో చూడండి. నాన్న కూడా ఎత్తున్నాడంటే అండి, మా అమ్మ ఇక్కడే ఉందో వచ్చి వస్తానన్నది అంటుంది. సో గైస్ చూశారు కదా, పాపం ఆ చిన్నారి ఎవరో తెలియదు కానీ వాళ్ళ నాన్న కొడుతున్నాడంట. వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఆ తుని మార్కెట్ యార్డ్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళింది. సో దీంతో ఆ పాపకు అక్కడికి భయం అనిపించి అక్కడే పక్కనే ఉన్న చిరు వ్యాపారం చేసుకునే ఒక మహిళ, మీరు స్క్రీన్ పైన ఆమెను చూస్తూ ఉన్నారు, ఆ మహిళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె ఎత్తుకుని దగ్గరికి చేర్చుకుని పాపం ఆ చిన్నారి ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లు తెడిచి ఎవరు ఏంటి అని అడిగే ప్రయత్నం చేస్తుంది. పాపకి కొంచెం మాటలు వస్తూ ఉన్నాయి, చెప్తుంది. అయితే తర్వాత అక్కడ ఒక స్థానికుడు ఇదంతా కూడా ఫోన్లో చిత్రీకరించాడు. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు, గత కొన్ని రోజుల నుంచి జాహ్నవికి సంబంధించిన ఆచూకీ తెలియక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ టీమ్ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే టెక్నాలజీకి చిక్కట్ల, శాస్త్రానికి కూడా అంతు చిక్కట్ల. సో దీంతో అన్ని కోణాల్లో కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు, అయినా కానీ ఆచూకీ లభించట్లేదు, క్లూ తెలుసుకోలేకపోతున్నారు. సో మొత్తం మీద నిన్నైతే కుక్క ఒక ప్లేస్ లో కనిపించింది, ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది గుడి దగ్గర సంచరిస్తున్నప్పుడు. దాని గురించి ఒక అప్డేట్ వచ్చింది, దాని ద్వారా ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక నిర్ధారణకి అయితే వచ్చారు. అదేంటంటే పాప అడవిలో తప్పిపోలేదు, అడవిలోకి వెళ్ళలేదు, పాపని ఎవరో తీసుకెళ్లారు అనేది అయితే మాత్రం అర్థమైంది. మరి ఎవరి దగ్గర ఉంది అనే విషయం ఇప్పుడు వారు దర్యాప్తు చేసి పాపను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఎస్, పాప అయితే సేఫ్ గానే ఉంది, పాప అయితే ప్రాణాలతోనే ఉంది. తీసుకెళ్లిన వారి దగ్గర ఎలా ఉంది అనేది మాత్రం తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరో తీసుకెళ్లారు అనే విషయం అయితే మాత్రం స్పష్టంగా నిన్న పోలీసులకు అర్థమైంది. సో అందుకనే నిన్న న్యూస్లో చాలా వరకు కూడా మొత్తానికి ఒక క్లూ సాధించారు, ఒక పురోగతిని అయితే సాధించగలిగారు పోలీసులు అంటూ కూడా చాలా మంది చెప్తూ ఉన్న పరిస్థితి. ఇక తాజాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జాహ్నవి ఆచూకీ తెలిసింది. జాహ్నవి తుని మార్కెట్ యార్డ్ లో ఒక మహిళ దగ్గర ఉంది. అక్కడ వాళ్ళ నాన్న గురించి చెప్తూ, వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఒక మహిళ దగ్గర ఉంది. ఆ మహిళ ఏదైతే ఒక స్థానికుడు వీడియో తీసాడు, అందులో మాట్లాడుతూ ఆ వీడియో బయటకు వచ్చింది. దీని ద్వారా పోలీసులు పట్టుకోవాలంటూ కూడా చాలా మంది కింద కమెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో దీనిపైన తుని పోలీసులు కూడా ఒక స్పష్టతను అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు. నిజానికి అక్కడ ఉన్నది జాహ్నవి కాదు, మేము ఆ చిన్నారి యొక్క ముఖాన్ని మేము చూపించలేకపోతున్నాం, మా గైడ్ లైన్స్ ప్రకారం మేము ఫాలో అవుతూ మేము ఆ ముఖాన్ని చూపించలేకపోతున్నాం. ఖచ్చితంగా అంటే ఈ పాప ఎవరు ఏంటి అనేది అయితే ఇంకా తెలియలేదు. ఈ పాప జాహ్నవి అయితే కాదు, కానీ ఈ పాప ఎవరు ఏంటి అనేది తెలియలేదు. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న తుని వాళ్ళు కావచ్చు, కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, అక్కడున్న వేరే ప్రాంతాలు కావచ్చు. సో బహుశా ఎవరికైనా మీకు ఈ న్యూస్ తెలిస్తే ఖచ్చితంగా దీన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయండి, అంటే వారి కుటుంబ సభ్యులకి అప్పచెప్పాలి కాబట్టి. సో మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు బయట వైరల్ అవుతుంది. జాహ్నవి ఆచూకీ తెలిసిందని, ఒక మహిళ దగ్గర ఉందని చెప్పి. జాహ్నవి అయితే కాదు. ఇక జాహ్నవి కేసుకు సంబంధించి ఇప్పటికే నిన్న పిఠాపురం, తర్వాత కోటువారత్తు, దివి, తుని, పోలవరం ఇటువంటి ప్రదేశాల్లో కూడా పోలీసులు సీసీటీవీ ఆ ఫుటేజెస్ అన్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే 38 సీసీటీవీ ఫుటేజెస్ ని చెక్ చేశారు.